ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట అందరికీ శుభాబంధనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశము యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞలను అంగీకరించడం అంటే వాక్యాన్ని అంగీకరించడం. వాక్యాన్ని అంగీకరించడం అంటే వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మన హృదయంలో చేర్చుకోవడం. మన వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మనం అమలుపరచడం. అలా ఆ వాక్యాన్ని చెప్పింది ఏదో దాన్ని మనం చేస్తే ఆయన ఆజ్ఞను మనము ఆలకించినట్టు. ఆయన ఆజ్ఞను ఆలకిస్తే ఆయన ప్రేమించిన వారం అవుతాం. నేను కూడా వాక్యాన్ని అంగీకరించి ఆయన చెప్పింది చేసినప్పుడు ఆ వాక్యం యొక్క గొప్పతనం తెలిసింది. వాక్యం మనని ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది. ఆ వాక్యం యొక్క ప్రేమ రుచి చూసినప్పుడు నిజంగా ఈ వాక్యం కంటే గొప్పది ఏది లేదనిపించింది. మనలో కూడా చెడు, స్వార్థం, అబద్ధం, మోసం ఇలా రకరకాల ఆలోచన ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టాలంటే మనము ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. ఆ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని విన్నప్పుడు మనము ఆయన ఆజ్ఞను గైకొన్న వారం అవుతాము. ఆ వాక్యం గైకుంటే ఏమవుతుందంటే అదే అధ్యాయంలో 14వ అధ్యాయం 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుమని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన వాక్యాన్ని విని ఆయన చెప్పినట్టు చేస్తే దేవుడు మన దగ్గరికి వస్తారంట. ఇక్కడ వాక్యంలో మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము అని వాక్యం సెలవిస్తుంది. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనతో ఉంటారు, మనతో నివాసం చేస్తారు. ఎక్కడ మనం ఉంటే అక్కడ ఆయన మనతో పాటు ఉంటాడు. అప్పుడు ఆయన మనతో ఉన్నప్పుడు వచ్చే సంతోషం అది గొప్ప సంతోషం, దాన్ని వర్ణించలేమన్నమాట. ఆ వాక్యం ప్రతిరోజు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం యొక్క ఆదరణ, ఆ వాక్యం యొక్క ప్రేమ, ఆ వాక్యం యొక్క రక్షణ ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే అది మాటలలో వివరించలేము. ఈరోజు నువ్వు కూడా ఆయన ఆజ్ఞను పాటిస్తే, ఆయన వాక్యాన్ని అంగీకరిస్తే, ఆయన వాక్యాన్ని నీలో చేర్చుకుంటే నిన్ను కూడా తండ్రి ప్రేమిస్తాడు. తండ్రి మీ దగ్గరకు వస్తాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై మీ యొద్దకు వచ్చి మీతో నివాసం ఉంటాడు. అప్పుడు చెప్పగలవు, ఇది నిజమైన రక్షణ, ఇది నిజమైన సంతోషం, ఇది నిజమైన ప్రేమ అని. ఈరోజే ఈ వాక్యమా మాలోకి రా అని అడగగలిగితే నీలోకి కూడా ఈ వాక్యం వస్తుంది. ఆయన ఆజ్ఞను ఆలకిస్తే, ఆయన ఆజ్ఞను పాటిస్తే నీతో పాటు ఆయన నివాసం చేస్తాడు. దేవుడి చిన్ని వాక్యం దీవించుగాక. ఆమేన్.